Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉలవలు ఆరోగ్యానికి చాలా మంచివి, అందుకే ఉలవచారు తీసుకుంటూ ఉంటారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు, వెయిట్ లాస్ కావాలనుకునేవారు వీటితో ఒక రకమైన రెసిపీ తయారు చేసి తీసుకుంటే కనుక ఖచ్చితంగా బరువు తగ్గొచ్చు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, తయారీ విధానం ఏంటి, తీసుకునే పద్ధతి ఏంటి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, వెయిట్ లాస్ కావాలని అందరికీ ఉంటుంది జనరల్గా, సో ట్రై చేస్తూ ఉంటారు. సో మీరు ఏం చెప్తారంటే ఇటు న్యాచురోపతి వైద్య విధానాన్ని ఫాలో అవుతూ సో కొన్ని రకాల రెసిపీస్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా బరువు తగ్గుతారంటారు. సో అది మనం సిరీస్ చేస్తూ ఉన్నాము. అవునండి. సో బ్రేక్ఫాస్ట్లో ఏముండాలి, లంచ్లో ఏముండాలి, డిన్నర్లో ఏముండాలి, ఇలా సిరీస్ చేస్తున్నాం. అవునండి. సో దానిలో భాగంగానే లంచ్కి మీరు చెప్పారు. సో ఉలవలతోని ఒక రకమైన రెసిపీ తయారు చేసి తీసుకుంటే పూర్తి స్థాయిలో బరువు తగ్గిపోతారు అని. ఏంటి మ్యామ్ అది? సో లక్ష్మి గారు, ఉలవలు అనగానే వన్ ఆఫ్ ద నవధాన్యాల్లో ఒకటి. మనకి అంతేకాకుండా హెల్త్లో ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఉలవలు. సో ఉలవలు అనగానే మనకి గుర్తొచ్చేది మనము గుర్రాలకి దానాగా వేస్తాము, హార్స్ గ్రామ్ అని ఇంగ్లీష్లో అంటాం అనమాట. అయితే ఆ స్ట్రెంగ్త్ ఏదైతే ఆ గుర్రాలకి ఉంటుందో అంతే విధంగా మన బాడీకి స్ట్రెంగ్త్ని ఇచ్చి వెయిట్ లాస్కి ఉలవలు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ముఖ్యంగా ఉలవల్లో ఎందుకు అది ఇంత బాగా ఉపయోగపడుతుంది అంటే అందులో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుందండి. సో ప్రోటీన్ 22 grams ఆఫ్ ప్రోటీన్ ఇన్ 100 grams ఉలవల్లో ఉంటుందన్నమాట. సో అంత ప్రోటీనేషియస్ ఫుడ్ తిన్నప్పుడు మెయిన్గా బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్, పోషకులు లభిస్తాయి, ఆకలి అనేది ఉండదన్నమాట. అండ్ ఫైబర్ కూడా అంతే అధికంగా ఉంటుంది. సో 100 గ్రాముల ఉలవలు తీసుకుంటే 8 grams ఫైబర్ ఉంటుందండి. అదే ఫ్యాట్ చూస్తే గనక ఆల్మోస్ట్ నిల్ అనమాట, ఓన్లీ 0.6 grams ఫ్యాట్ ఉంటుంది. సో ఇంత విలువలు, పోషక విలువలు ఉన్న ఉలవల్ని గనక వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు లంచ్ కింద జస్ట్ మనం ఇప్పుడు చూపించే రెసిపీ తీసుకున్నారనుకోండి, చాలా బాగా, చాలా క్విక్గా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సునాయాసంగా వెయిట్ తగ్గుతారు. జనరల్గా అంటే ఉలవ చారు అలా మాత్రమే తెలుసు, సో దాన్ని తీసుకోవడము అలా తెలుసు. కానీ సో వెయిట్ లాస్ అనేది దీనివల్ల అవుతుంది, దీంతో ఒక రెసిపీ తయారు చేసి తీసుకోవచ్చు అని అయితే తెలియదు, మొదటిసారి చూస్తూ ఉన్నాము. సో ఏం కావాలి డాక్టర్ గారు దానికి? సో దీనికి మనకి ముఖ్యంగా కావాల్సింది ఉలవలు, తర్వాత మామూలుగా మనం దీన్ని తాలింపు వేసి ఒక కర్రీ ఆర్ ఉలవ రెసిపీ ఏదైతే చేస్తామో దానికి కావాల్సింది వెల్లుల్లిపాయలు, అల్లము, కొంచెం పసుపు, తాలింపు గింజలు, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, కొంచెం టొమాటోస్, పచ్చిమిరపకాయలు, కొంచెం నూనె తాలింపుకి. సో ముందుగా ఏం చేద్దాం? ముందుగా ఏంటంటేనండి, ఉలవలు చాలా టైం తీసుకుంటుంది సోక్ అవ్వడానికి అనమాట. కాబట్టి దీన్ని రాత్రిపూటే మనము మినిమం 8 to 10 hours నానబెట్టుకోవాలండి. సో ముఖ్యంగా ఉలవలకు కావాల్సింది రాత్రిపూటే నానబెట్టుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఉలవలు నానడానికి కనీసం 8 నుంచి 10 గంటలు పడుతుందండి. సో మనము ఈ 1 కప్ ఉలవలు తీసుకొని దాన్ని రాత్రిపూటే నానబెట్టేసుకున్నాము, పొద్దున పూట ఈ విధంగా నానిపోయి ఉన్నాయి. సో దీన్ని ఇప్పుడు మనము కుక్కర్లో దీన్ని ఉడకపెట్టుకుందామండి. 1కి 4 గింతలు నీళ్లు వేసి మనం కుక్కర్లో దీన్ని ఉడకపెట్టుకుందాము. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము ఉడికేటప్పుడే. సో విజిల్స్ మాత్రం ఒక 5 to 6 విజిల్స్. అవునండి. మనం మామూలుగా కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఒక 2-3 విజిల్స్ సరిపోతాయి కదా, కానీ ఉలవలకి మాత్రం ఈజీగా ఒక 5-6 విజిల్స్ వరకు మనం దీన్ని ఉంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ విజిల్ వచ్చేలోపు మనం ఏమైనా తరిగి పెట్టాల్సినవి ఏమైనా ఉన్నాయా? అవునండి, మనము అల్లము, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు తరిగేసుకుందాం. వెల్లుల్లిపాయలు కూడా అంటే జనరల్గా చెప్తూ ఉంటారు, వీటిలో ఆరోగ్య లాభాలతో పాటు వెయిట్ లాస్ చేయించే గుణాలు చాలా ఉన్నాయి అని చెప్తారు. అవునండి, వెల్లుల్లిపాయలు తీసుకున్నప్పుడు మనకి ఫ్యాట్ బర్నింగ్, అల్లము వెల్లుల్లి రెండిటికి ఆ గుణాలు ఉన్నాయి. తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తాయి.
ఓకే. సాధారణంగా ఒబెసిటీ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ అనేది కూడా మనము టెస్ట్ చేసినప్పుడు ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఫ్యాట్ బర్నింగ్ ప్లస్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి మనం ఈ అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకొని తీసుకుందాము. ఓకే. సో ఇది కూడా చిన్న చిన్న ముక్కలుగా, చిన్న పేస్ట్ లాగా కాదు. పేస్ట్ లాగా కాదు, చిన్న ముక్కలు యాడ్ చేసుకుందాము. క్వాంటిటీ డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ, మనం ఎంత చేస్తున్నాము అనే దాని మీద ఇది యాడ్ చేయాల్సి ఉంటుంది కదా డాక్టర్? అవునండి, మనకు అర్థమైపోతుంటుంది ఎంత వెల్లుల్లి మనం తినగలము ఏంటి అని. అవునండి. సో వెల్లుల్లిపాయలకి హార్ట్ హెల్త్ అనేది చాలా బాగా వెల్లుల్లిపాయ ఉపయోగపడుతుంది. అవును. సో కొలెస్ట్రాల్ కరిగించడంలోను, హెల్త్ ఇంప్రూవ్ చేయడంలోనూ ఈ వెల్లుల్లిపాయ బాగా ఉపయోగపడుతుంది. ఎస్ డాక్టర్ గారు, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? సో నెక్స్ట్ ఇది మనం ఉడకపెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకుందామండి. ఓకే. విజిల్స్ అయితే 5 to 6 విజిల్స్ అనేవి ఖచ్చితంగా రావాలి, అప్పుడే అది బాగా మెత్తగా ఉడుకుతుంది. చూద్దామా డాక్టర్ గారు? బాగా మెత్తగా ఉడికిపోయినట్లుంది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ వేసుకుందాం. ఎస్, ఉడకడానికి చాలా టైం అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది. అవునండి. మనం ఇందాక చెప్పుకున్నట్టు 100 grams ఉలవల్లో ఏదైతే ఫైబర్ పర్సెంటేజ్ ఉందో 8 grams ఫైబర్ ఉంది. 57 grams ఏదైతే కార్బోహైడ్రేట్ ఉంటుందో అందులో 43 grams అంటే ఆల్మోస్ట్ 50% ఇందులో నాన్ డైజెస్టబుల్ ఫైబర్ అండి. నాన్ డైజెస్టబుల్ కార్బోహైడ్రేట్ అంటే తీసుకున్నా కానివ్వండి, అది డైజెస్ట్ కాకుండానే మంచి కావాల్సినంత మాత్రమే బాడీలో అబ్జార్బ్ అయ్యి అది ఎలిమినేట్ అవుతుంది అనమాట. సో దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాం. మెత్తని పేస్ట్ అయిపోయింది. ఇది కడాయి తీసుకొని ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. సో ఆయిల్ అనేది దీనికి తక్కువ పడుతుంది, చాలా తక్కువ మనం యూస్ చేసుకుందాం. ఓన్లీ ఆ తాలింపు గింజలు తర్వాత మనం వేసుకునే ఉల్లిపాయ టొమాటో వేగడం మాత్రం దానికోసం. ఇందులో తాలింపు గింజలు ఇంకా మనం కర్రీ చేసుకున్నట్లే అంతేనండి. ఓకే. తాలింపు వేసేసి కర్రీ లాగా, కాకపోతే ఇది కొంచెం మనం సెమీ సాలిడ్ పేస్ట్ లాగా ఉంచుకుంటాం. ఓకే. కరివేపాకు, నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకుందాము. ఉల్లిపాయలు జస్ట్ టేస్ట్ కోసం. సాల్ట్ వేయాలి డాక్టర్? కొంచెం వేసుకుందామండి. పింక్ సాల్ట్. టొమాటో యాడ్ చేద్దాం. ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత మనము ఉలువ పేస్ట్ యాడ్ చేసుకుందాము. జస్ట్ అంతే అండి, చాలా సింపుల్. ఈ టొమాటోస్ కూడా అంటే బాగా మగ్గిపోవాలి అలా ఏం లేదు, ఎందుకంటే మనం పచ్చి టొమాటో సలాడ్ కింద తింటాం కదా. అవును. సో కొంచెం ఉడకనట్లుగా ఉన్నప్పుడు కూడా మనం దాన్ని వేసేసుకోవచ్చు. ఎస్, యాడ్ చేద్దామండి. మనం మిక్సీ పట్టిన ఉల్లిపాయల పేస్ట్. సో దీంట్లో పసుపు మనము ఉలువలు ఉడికేటప్పుడే యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు తాలింపులో అవసరం లేదు మనకి. ఇంకా ఇది కూడా చాలాసేపు ఇంకా ఉడకాలంటారా, లేదంటే అప్పుడు ఉడికించిన ఉలువలే సరిపోతుందా? యాక్చువల్లీ సరిపోతుందండి. మనకి ఒకవేళ కొంచెం గట్టిగా కావాలి అని అనుకుంటే ఇంకొంచెం ఉడికించుకుంటాము. లేదు అని అంటే కొంచెం సెమీ సాలిడ్ సూప్ అనుకోవచ్చు, లేకపోతే చారు అనుకోవచ్చు, లేకపోతే కర్రీ అనుకోవచ్చు. ఆ విధంగా మనం తీసుకోవచ్చు. ఓకే. ఇది ఒక కర్రీ లాగా అండి. ఇంకా మనము అన్నం తీసుకోవాల్సిన అవసరం లేదండి. అన్నము, రోటీలు అలాంటివి ఏమీ లేకుండా ఓన్లీ ఇది ఒక బౌల్ తీసుకొని దీన్నే తింటే కడుపు నిండిపోతుంది. మళ్ళీ అసలు రేపు పొద్దున్న దాకా కూడా ఆకలి వేయదన్నమాట. ఎస్, అంటే వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ని ఫాలో అవుతే మంచిది. సో మనం ఈ హెల్దీ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఒక జస్ట్ 10 to 15 minutes అంతేనండి.
మనం పప్పు ఎలా తయారు చేసుకుంటామో అదే విధంగా తయారు చేసుకున్నాము, తాలింపేసాము. ఓకే, చాలా అంటే ఎంత హెల్తీగా అనిపిస్తుందో. జనరల్గా ఈ 1/2 గ్రామ్ మనం ఎక్కువగా వాడమండి. కాకపోతే దీనిలో ఎన్ని పోషక విలువలు ఉంటాయో. అవునండి. అండ్ అంతేకాకుండా ఎవరికైతే షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు ఇది వాడితే చాలా మంచిదండి. ఓకే, ఇది ఈవెన్ ఇన్సులిన్ పైన ఉన్న షుగర్ పేషెంట్స్ కూడా దీన్ని గనక తీసుకుంటే ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయడానికి కూడా ఉలవలు తోడ్పడతాయండి. ఓకే, అంటే జనరల్ గా ఈ షుగర్ పేషెంట్స్ కూడా దీన్ని రెగ్యులర్ గా తీసుకోవచ్చు. ఉలవలతోని చాలా చక్కటి ఒకటి ఇది కర్రీ అనుకోవచ్చు, లేదంటే సూప్ అనుకోవచ్చు. జనరల్గా ఒక హెల్దీ రెసిపీనే తయారైపోయింది. అవునండి. సో మీరు అన్నట్లుగా చేయడం కూడా, ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీనే. సో 1 డే అంతా సోక్ చేసి నెక్స్ట్ డే ఒక 6 విజిల్స్ వరకు వచ్చాక దాన్ని పేస్ట్ లాగా చేసి మామూలు కర్రీ లాగా చేసుకోవటమే. సో ఇది కావాలంటే చపాతీతో తీసుకోవచ్చు, లేదా అలాగే తీసుకోవచ్చు సూప్ లాగా. అవునండి. ఒక్కసారి హెల్త్ బెనిఫిట్స్ మాట్లాడుకుందాం డాక్టర్ గారు. సో ఉలవల్లో మెయిన్ ముఖ్యమైన హెల్త్ బెనిఫిట్స్, ఇందులో బేసిక్గా ఉన్న ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా నాన్ వెజ్ సోర్సెస్లో ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుందని చాలామంది అనుకుంటారు, కానీ చూడాలనంటే మన ఉలవల్లో 22 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ అనేది కూడా చాలా తక్కువనే ఉంటాయి అండ్ ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి వెయిట్ లాస్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఈ లంచ్కి రీప్లేస్మెంట్గా దీన్ని ఉలవలతో తయారు చేసిన ఈ రెసిపీ తీసుకోవచ్చండి. అంతేకాకుండా ఇది లివర్ హెల్త్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఎవరైతే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు, గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఉలవలతో తయారు చేసిన రెసిపీ తీసుకుంటే స్లోగా ఫ్యాటీ లివర్ కూడా తగ్గుతుందండి. ఓకే, అంతేకాదు మీరు అన్నట్లుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. అవునండి, డయాబెటిక్స్కి అయితే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. వాళ్ళకి త్వరగా ఆకలి, నీరసము లాంటిది రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. మనం అన్ని రకాల గ్రెయిన్స్ అని వాడుతూ ఉంటాము, కాకపోతే ఈ ఉలవల్ని చాలా తక్కువ వాడతాము. సో మనకు తెలియదు అంటే దీంతో ఎలాంటి రెసిపీస్ తయారు తీసుకోవచ్చు అనేది. మనకు తెలిసిందల్లా ఉలవచారు ఒకటే, దాన్నే తీసుకుంటూ ఉంటాము. కానీ ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు. దీనివల్ల చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయని చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. నమస్తే అండి.